సో నాన్నగారు మామూలుగా కాదు, ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా తన వాయిస్ అంతా వినిపిస్తూ వచ్చేవాళ్ళు. ఎర్ర మల్లెలు, ఎర్ర మట్టి, ఎర్ర అంటే మామూలుగా కాదు ఇంకా అసలు. విప్లవ శంఖం, దాని తర్వాత స్వరాజ్యం, జనం మనం, ప్రజాశక్తి, బాగా లాస్ వచ్చింది నాన్నగారికి ప్రజాశక్తి. ప్రజాశక్తి కొంచెం ఈ బాబాలకు వ్యతిరేకంగా, ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తీశారు. అది బాగా కాస్త కాంట్రవర్సీ అయ్యి అది మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆగి మళ్ళీ దానికి సెన్సార్ ప్రాబ్లం వచ్చి అలా ఎవ్రీ ఫిలిం ఫర్ హిమ్ వాజ్ ఏ పోరాటం. అంటే వారికి ఈ త్రూలో లైక్ విప్లవ శంఖం, ఎర్రమల్లెల టైంకి హీ వాజ్ ఎ స్టార్. సో వారికి పెద్ద పెద్ద సినిమాలు, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో అన్న వచ్చినా కూడా కమర్షియల్ రోళ్ళు, జేమ్స్ బాండ్ క్యారెక్టర్లు నాకు బాగా తెలుసు. ఒకసారి నేను కూడా ఉన్నాను ఆఫీస్లో.